ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక తమపై జరుగుతున్న వేధింపులకు తాము తీవ్ర స్థాయిలో జవాబు చెబుతామని ఆ పార్టీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. తమ ప్రభుత్వ హయాంలో అన్ని ఆధారాలతో కేసులు నమోదు చేశామని, కానీ కూటమి హయాంలో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రెడ్ బుక్ అవసరం లేదని, తమ మెదళ్లే సరిపోతాయని వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి పేరిట వేల కోట్ల రూపాయలను అమరావతికి పెడితే మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటని ఎంపీ మిథున్ రెడ్డి ప్రశ్నించారు. ఎక్కిస్తుంటే ఇంకా స్పీడ్గా ఎక్కించన్నారట. A2 నిజంగా ఇదే రాశారు. A2 నుంచి A6 వరకు. అంటే అప్పుడు కారులో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, ఇంకా పేరి నాని, విడుదల రజని, కేఎన్ఆర్ వీళ్ళు ఉన్నట్టున్నారు ఆరుగురు. సో వీళ్ళు మొత్తం అంట డ్రైవర్ను A1 ఇంకా స్పీడ్గా ఎక్కించని కేకలేశారట. బయట అందరూ వద్దు వద్దంటుంటే లేదు ఎక్కించన్నారట. అంటే వాళ్ళ ధైర్యము, ఆ అడ్డగోలుతనము ఏమి రాసినా చెల్లుతుంది అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇక అసలు అది చూడగానే ఆశ్చర్యం వేస్తుంది. ఇంత వికారపు ఆలోచనలు, వికృతమైన ఆలోచనలు ఎట్లొస్తాయనేది అర్థం కాదు. నిజంగా ఇదే రాశారు. ఎందుకంటే కేసు పట్టుకోవాలి కాబట్టి డెలిబరేట్గా వీళ్ళు కాన్షియస్గా చంపారు అని. ఎవరిని? మన కార్యకర్తలు. పోనీ ఆ విజువల్లో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు లోపలన్నా కూర్చున్నారంటే లేరు. ఆయన డోర్ బయట జనం మధ్య ఉన్నారు, డోర్ తీసుకుని. ఆఖరకు పార్టీ అనేది లేకుండా ఎట్లా చేయాలి మొత్తం తీసేంతవరకు వాళ్ళ కుట్ర ఉంది. ఇంకా వేరే రకంగా ఎదుర్కోగలమని వాళ్ళకి నమ్మకం లేదు, ధీమా లేదు. రాజకీయాల్లో ఏముంది, ఎన్నికలు జరిగితే ఒకరు వస్తుంటాం, ఒకరు ప్రతిపక్షంలో వస్తాం, 5 ఏళ్ళకు మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. కానీ ప్రజాస్వామ్యబద్ధంగానో పద్ధతి ప్రకారం రాలేమని తెలుసు కాబట్టి, ఇంకా అన్ని వేషాలు అయిపోయినాయి కాబట్టి, ఇంకా ఉండే శక్తులన్నిటినీ కూడగట్టుకొని మనం చచ్చి బతికి బయటపడినాడు. వాటన్నిటి దీనివల్ల వచ్చిన విజయం అది. దాని విజయం అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. బట్ అది విజయం మనం యాక్సెప్ట్ చేస్తాం ప్రజాస్వామ్యంలో. ఇంకోసారి రాలేనని తెలుసు. రావాలంటే ఒక్కటేంటంటే ప్రతిపక్షం ఉండకూడదు, అందులో వైఎస్ఆర్సీపీ ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదు. ఇది టార్గెట్. నువ్వు తొక్కే కొద్దీ రివర్స్ కొట్టడం అట్లే కొడతాది అనేది ఈరోజు మన చూపించారు. రాష్ట్రం అంతా అదే ఉంటుంది. డ్రైవర్ కారు ఎక్కిస్తుంటే ఇంకా స్పీడ్గా ఎక్కించన్నారట.